మా అమ్మ ఉంది కదా, పిచ్చ పిచ్చగా జోక్ చేస్తుంది. నాకంటే మా అమ్మే నీకు మంచి ఫ్రెండ్గా ఉంటుంది. అలా ఎందుకంటారు? మా నా అమ్మ అని చెప్పండి. నిన్నే ఒక విషయం అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయాను. సూరజ్ వైఫ్ ఫ్యామిలీ ఎందుకు మన పెళ్లికి రాలేదు? సూరజ్ వాళ్ళ మావయ్య గారు బిజినెస్లో నాకు రోల్ మోడల్. మ్యారేజ్కి వస్తే మాట్లాడదాం అనుకున్నాను, అంటే వాళ్ళు కనిపించలేదు, అందుకే అడిగాను. వాళ్ళ రిలేటివ్ ఎవరికో నిన్న యాక్సిడెంట్ అయిందని తెలిసింది, అందుకే నేను చెమేలి కూడా రాలేదు. ఓకే, పర్వాలేదులే. ముందు ముందు నంబియార్ సార్తో ఎప్పుడైనా మాట్లాడచ్చు. వాళ్ళు నా బ్లడ్ మొత్తం తీసేసినట్టున్నారు. పర్వాలేదులే, ఆ కృతజ్ఞత ఆ పిల్ల చూపించుకుంటుందిలే. నువ్వేంటి ప్రమిళ ఇంత లేట్కి వచ్చావు? నేను హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను. ఎందుకు, నీకేమైనా బాగోలేదా? బాలసుధను చూసి రావడానికి వెళ్ళానండి. ఏ బాలసుధా? అరే, అప్పుడే మర్చిపోయారా? నిన్న మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళిన వేణుగోపాల్ భార్య ఉంది కదా, ఆ అమ్మాయి పేరు బాలసుధానా? అయినా వేరే పేరేదో చెప్పినట్టు విన్నానే. అఖిల. అది తన రెండో పేరు అయి ఉంటుంది. అవునవును, కొంతమంది ఆడవాళ్ళకి కనీసం 2 పేర్లైనా ఉంటాయి. ఏంటి ఇంకా తినలేదా? తింటాను, కోడిగుడ్లు ఎక్కువ తిన్నా అనారోగ్యమే. ఒక మనిషి జీవితాన్ని బ్రతికించటానికే మీ ఒంట్లో నుంచి రక్తం తీసుకున్నది. గుడ్లు పాలు ఎక్కువ తీసుకోవాలి, అప్పుడే మళ్ళీ రక్తం పడుతుంది. అరే, నువ్వు నా గురించి వదిలే. ఆ పిల్ల ఆరోగ్యం ఎలా ఉంది? ఈ రోజు డిశ్చార్జ్ చేస్తానని చెప్పారు. అయినా ఆ పిల్లని చూస్తుంటే జాలేస్తోందండి. నాతో సహా ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారో తెలుసా? మగవాళ్ళని వల్లా వేసుకునే ఆడదే అనుకున్నారు. కాని ఆ వేణుగోపాలి రాక్షసుడు. వాడు ఆ పిల్లని చంపడానికి కూడా వెనకాడలేదు. ఇలా చూడండి, మీరే రెసిడర్ అసోసియేట్ సెక్రటరీ, వాడికి ఎలాగైనా వార్నింగ్ ఇవ్వాలి. అది చేయాలంటావా? వాడి విషయంలో మనం తల దూర్చుకొని ఉండటమే మంచిది. ఆహా, వాణ్ణి అలాగే ఊరికి వదిలేయకూడదు. మనం ఇప్పుడే ఫ్లాట్లో ఉన్న అందరిళ్ళకి వెళ్లి ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇక మీదట తనని రూమ్లో పెట్టి తాళం వేసినా, హింసించినా ఇక్కడున్న వాళ్ళందరం వెళ్లి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి. ఇలా చూడు, మనం అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. మీరు నాకు తోడుగా నుంచుంటే చాలు, మిగతాది నేను చూసుకుంటాను. ఇలా చూడు ప్రమిళ, నన్ను నువ్వు బలవంతం చేసావు కాబట్టి నేను ఆ పిల్లని హాస్పిటల్ తీసుకువెళ్ళాను, రక్తం కూడా ఇచ్చాను. అది అంతటితో అయిపోయింది. ఇంకా అటువైపు కూడా మనం తిరిగి చూడొద్దు. అసలే వాడింటి పక్కన ఎవరైనా వెళ్తేనే వాడికి అనుమానం, అది నీకు తెలుసు కదా. ఇప్పుడు వేణుగోపాల్ మెంటాలిటీకి నాకు వాళ్ళ భార్యకి సంబంధం ఉందని నలుగురితో చెప్పాడనుకో, ఆ చెడ్డ పేరు నీకే కదా. ఒకవేళ అలా జరిగితే వాణ్ణి నేను చెంప పగలగొడతాను. మా ఆయన గురించి నాకు తెలీదా ఏంటి? ఈ ఫ్లాట్లో ఆడవాళ్లతో ఇంత మర్యాదగా మాట్లాడే మగవాళ్ళు ఇంకెవరున్నారు? ఇంత గొప్ప మనసుంది కాబట్టే కదండి ఇన్నేళ్లగా మీరే ఈ అసోసియేషన్కి సెక్రటరీగా ఉన్నారు. ఈ విషయం ఆ పిచ్చోడు వేణుగోపాలకు తెలుసా? నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఉన్న ఏ స్త్రీ అయినా నాకు తల్లి లాంటి వాళ్ళని వాడికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి. ఈ విషయం వాడికి తెలియపోతే మనకే నష్టం లేదులే, కానీ ఇక్కడ మాత్రం వాడిష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదని వాడు తెలుసుకోవాలి. హాస్పిటల్ నుంచి రాగానే వాడికి ఈ విషయం చెప్పాలి. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే డివోర్స్ తీసుకోవటం కంటే కాంప్రమైజే మంచిది. ఇక మీద ఏ కాంప్రమైజ్ లేదు, అందుకే కదా లాయర్ గారిని పిలిచింది. అటువంటి బుద్ధి లేనిది ఇంకా మాకక్కర్లేదండి. అలాంటి నిర్ణయం తీసుకోవాల్సింది సూరజ్ కదండి. వాడు నా కొడుకే. నేను ఏది చెప్పానంటే అది వాడు వింటాడు, ప్రత్యేకంగా ఈ విషయంలో. ఇలా చూడండి సార్, అడ్వకేట్గా చెప్పట్లేదు, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా కొన్ని విషయాలు చెప్తాను. మొదటి విషయం,
ఇంతకు ముందు పాతకాలంలాగా ఇంట్లో వంట చేసి భర్తకి వడ్డించే ఆడవాళ్ళు దొరకటం ఈ రోజుల్లో చాలా కష్టం. అలా దొరికారంటే వాళ్ళు వంట చేయడానికి తప్ప దేనికి పనికిరారు. తనకి మర్యాద అంటే ఏంటో తెలియదు. అదే నేను చెప్పబోయే రెండో విషయం. మర్యాద అంటే ఏంటి? ఉదాహరణకి మీరు ఏదైనా అర్జెంటు పని మీద బయలుదేరుతున్నారు. ఇంట్లో నుండి ఫోన్ చేస్తే రిసీవ్ చేయలేని పరిస్థితి, లేకపోతే సిగ్నల్ లేని ప్లేసు. 2 రోజుల తర్వాత తిరిగి వచ్చాక ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారని నేను డివోర్స్ తీసుకుంటానని ఆవిడ చెప్తే అది మర్యాద కింద వస్తుందా? లేక చెప్పకుండా వెళ్ళినందుకు తను అనుభవించిన కష్టాన్ని తెలుసుకొని మనసాక్షితో క్షమాపణ అడిగితే సడన్ గా వెళ్లాల్సిన పరిస్థితి ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటే క్షమాపణ ఇవ్వటమే కదా మర్యాద. ఇది మొదటిసారిగా చేసింది కాదు. ఇంతకుముందు ఒకసారి ఇదే విధంగా హఠాత్తుగా ఒకరోజు కనపడలేదు. అది పెళ్ళైన కొత్తలో వాళ్ళ నాన్నగారిని చూడాలనిపించి వెళ్ళిపోయింది పాపం. అయిపోయిన విషయాలన్నీ తీసుకొని పెట్టుకుంటే ఈ కేసు స్ట్రాంగ్ గా నుంచోదు. విన్నాది చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే చెమైలి ఏదో అర్జెంటుగా వెళ్ళినట్టే నాకని అనిపిస్తుంది. అందుకని డివోర్స్ పిటిషన్ రెడీ చేసే ముందు ఒక కాంప్రమైజ్కి మాట్లాడి చూద్దాం. ఇంక పైన ఏ ఛాన్సు లేదు. మీరు పిటిషన్ రెడీ చేయండి. సూరజ్ సైన్ చేసిన వెంటనే ఇవాళే అది తన ఇంటికి పంపించాలి. మరొకసారి బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. అదే నేను కూడా అడుగుతున్నాను. ఇక మీద ఎవరు మాట్లాడొద్దు. పిటిషన్ రెడీ చేయగలవా లేదా? లేకపోతే నేను ఎవరన్నా చూసుకుంటాను. నేనెందుకు నా ఫీజుని వేస్ట్ చేసుకోవాలి? ఏమండి, మనం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి? కోట్ల వస్తుందని చెప్పి తను చేస్తుందంతా నేను చూస్తూ సహిస్తూ ఉండాలా? ఇక మీద అది అక్కర్లేదు. జరిగేది జరగని. రమేష్ గారు, ఒక నిమిషం కూర్చోండి. సూరజ్ పేరుతో పిటిషన్ ని సైన్ చేసి ఇచ్చినా కూడా కోర్టులో నుండి వెంటనే డివోర్స్ అప్రూవ్ అవ్వదు. అఫైర్లు, మానసిక రోగులు, కుష్ఠం లాంటి ఒక వ్యాధి, ఇలాంటి ఏదో ఒక విషయం తనకుందని మనం ప్రూవ్ చేయాలి. అదంతా నాకు తెలీదు. నా కొడుకు ఆ అమ్మాయి కూడా ఒక్క నిమిషం కూడా కలిసి జీవించకూడదు. అలా అయితే జాయింట్ పిటిషన్ ఫైల్ చేయడమే మంచిది. డివోర్స్ కి ఇద్దరు కలిపి ఒక పిటిషన్ ఫైల్ చేయడం మంచిది. ఈ రిలేషన్షిప్ ఇక మీదట సాగదని చెప్పి ఇద్దరు డిసైడ్ అయ్యి ఇద్దరు సైన్ చేసి ఇవ్వాలి. అలాంటప్పుడు డివోర్స్కి ఒక రీజను పెద్దగా ఏమీ అక్కర్లేదు. అందుకు చెమ్మేలి ఒప్పుకుంటుందా? తాను సైన్ చేయదనుకుంటున్నాను. ఏమండి, ఈ ఒక్కసారికి మనం క్షమిద్దాం. అదే నేను కూడా చెప్తున్నాను. ఈ ఒక్కసారి క్షమించండి. నువ్వు చేయలేకపోతే బయటికి పో. నేను డిసైడ్ చేశాను. నేనే వాడికి ఆ అమ్మాయిని పెళ్లి చేసి పెట్టాను. అది నేనే వాళ్ళిద్దరిని విడదీస్తాను. లాయరు, నువ్వు ఫామ్ ఫిలప్ చేయి. వాడి దగ్గర నేను సైన్ తీసుకుంటాను. ఏం చేసినా కూడా 6 నెలల తర్వాతే కోర్టులో కేసు వస్తుంది. అప్పుడు దాకా కోర్టులో డిస్కషన్, కౌన్సిలింగ్ అవి ఇవన్నీ వస్తాయి. హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఒకే మాట మీద ఉండాలి. సూరజ్ నేను గీసిన గీటు దాటడు. ఇది డివోర్స్కి కొన్ని రోజులు పట్టినా సరే వాడింకా దాంతో కలిసి జీవించడు. ఎంత కోటీశ్వరాలైనా సరే నా కుటుంబానికి పనికిరాదు అనిపించినప్పుడు బయటికి తోసేస్తాను. నువ్వెక్కడికి రా. చెమ్మెలిని పిలుచుకొస్తున్నాను. ఇక మీద అక్కర్లేదు. లాయరు, వాడికి పేపరీ. ఇదిగో ఇక్కడ సైన్ చేయాలి. ఏమిటిది? అర్థం కాలేదా? డివోర్స్ పిటిషన్ ఇది. ఎవరి కోసం? సూరజ్ ఇంకా చెమేలి నిరంతరంగా విడిపోవాలని కోర్టులో ఇవ్వాల్సిన ఒక జాయింట్ పిటిషన్. సైన్ వేయండి. ఇది ఎవరి నిర్ణయం? నిర్ణయం నాదే. దానికి చెమ్మెలిని పెళ్లి చేసుకుంది మీరు కాదుగా? సూరజ్ అడిగింది న్యాయమైన ప్రశ్నే. తను నా భార్య. నిర్ణయం నేనే తీసుకోవాలి. నాన్న తీసుకున్న నిర్ణయానికి నో చెప్పకపోవడం వల్లే 4-5 ఏళ్లుగా నా మనసులో ఉన్న అమ్మాయిని విసిరి పారేశాను. ఇక నా తప్పు వల్ల ఏ అమ్మాయి బాధించకూడదు. ఇది నా జీవితం, నేను చూసుకుంటాను. ఒక విషయం అడగటం మర్చిపోయాను. వీళ్ళ పెళ్ళయి 1 సంవత్సరం అయిపోయిందా? లేదు. అరే, నేను ముందు అది కదా అడగాల్సింది. రమేష్ గారు, ఇటు చూడండి. ఈ డివోర్స్ కేసుని మనం ఏమీ చేయలేం.
డివోర్స్కి పిటిషన్ ఇవ్వాలంటే కనీసం పెళ్ళయ్యాక 1 సంవత్సరం అయినా ఉండాలి. ఇక మీదట కాంప్రమైజే. నువ్వు ముందర బయటికెళ్ళు. కోప్పడకండి. తనేదో బాధలో ఉండి అలా చెప్పుంటాడు. ప్రీతి అల్లుడు కలిసి కాసేపట్లో ఇక్కడికి వస్తారు. ఒక్కరోజు వెయిట్ చేయండి. సాబ్, ఆ, ఏంటి ఇది? నీరసంగా ఉన్నట్టు యాక్ట్ చేయకు, త్వరగా పద. వేణుగోపాల్, డోర్ తీసే ముందు మీతో మేము కొంచెం మాట్లాడాలి. అసోసియేషన్ నిర్ణయం ఏంటో చెప్పండి. మిస్టర్ వేణుగోపాల్, మీరు మీ భార్య గురించి చెప్పిన అపవాదులు అన్నీ అబద్ధమని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. అందుకని అందుకని సొంత భార్యని రూమ్లో పెట్టి తాళం వేసి వెళ్ళిన ఒక దుష్టుడిని ఇక్కడ ఉంచకూడదు అనేదే అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం. ఇది నేను అద్దిచ్చే ఫ్లాట్. ఇక్కడ నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తాను. అది ఇక మీదట జరగదు. నువ్వెవరు అది నిర్ణయించడానికి? నాకు టైర్డ్గా ఉంది. తలుపు తెరవండి ప్లీజ్. బాలసుధా, నువ్వేమైనా కంప్లైంట్ చేయాల్సుంటే ఇప్పుడే చెప్పేశాయి. నాకు ఒకే ఒక కంప్లైంట్ ఉంది, అది మీ మీదే. ఇప్పుడంతా కలిసిపోయారా? మీరే కదా నా ప్రాణాలు కాపాడింది. నేనిక్కడ చచ్చుంటే భార్యని చంపిన నేరానికి ఇతను జైలుకి వెళ్ళేవాడు. ఆ శిక్ష అయినా ఇతనికి దొరికేది కదా. ఎందుకక్క నన్ను కాపాడారు? మళ్ళీ తాళం వేస్తున్నాడేంటి? నేనే నిన్ను ఒంటరిగా కలవాలనుకున్నాను. నువ్వు నా భార్యకి రక్తం ఇస్తావురా జతవా? మనసాక్షి నా మనిషి కాబట్టి మా ఆయన బ్లడ్ ఇచ్చాడు. వీడి మనసు ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నేను లేని సమయం చూసి ఈ కిటికీ ద్వారా నా పిల్లాన్ని చూసే కుక్క వీడు. ప్రమీల, నీకు అప్పుడే చెప్పాను కదా, వీడి నోట్ల నుంచి మంచి మాటలే రావని. ఇలాంటి వాడికి సహాయం చేసినందుకు నన్ను అనాలి. లేదన్నా కూడా నీకు దెబ్బలు ఇవ్వాల్సిందేరా. వేణుగోపాల్, ఇది ఏమిటో తెలుసా? మీకు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఇచ్చిన మీ మీద రాసిన కంప్లైంట్ ఇది. ఈ కంప్లైంట్ ని అసోసియేషన్ ద్వారా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చావంటే దాంతో నీ ఆటలన్నీ కట్ చేయాల్సి ఉంటుంది. భార్యని తాళా వేసి హింసిస్తున్నందుకు వేరే శిక్ష ఉంటుంది. ప్రస్తుతం మీకు వ్యతిరేకంగా మేము కంప్లైంట్ ఇవ్వటం లేదు, కానీ ఒక కండిషన్ ఉంది. మీరు బయటికి వెళ్ళేటప్పుడు తలుపు మాత్రం బయట తాళం వేసి వెళ్ళకూడదు. లోపలున్నది ఒక మనిషి అన్న విషయం మీరు గుర్తుంచుకోండి. భార్యని కాపాడాల్సింది నా బాధ్యత, అందుకే లాక్ చేసి వెళ్తున్నాను. అది ఇక జరగదనే మేము చెప్తున్నాం. అది నా అభిప్రాయం కాదు, అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం. దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఇక మేమేం రాము. మాకు బదులు పోలీసులు వస్తారు, పూణే పోలీసులు. కొంచెమైనా మీకు మనసాక్షి అనేది ఉంటే మీ భార్యకి మీరు స్వతంత్రాన్ని ఇవ్వండి. తాళం వేసి రక్షించుకోవడం కాదు, తెరిసించి రక్షించుకోవడమే మగవాళ్ళ లక్షణం. రండి మనం వెళ్దాం.
ప్రీతి ఇవన్నీ ఏంటమ్మా? నాకు తెలియదు నాన్న, బేకరీలో ఫ్రూట్ స్టాల్లో దొరికినవన్నీ కొనేశారు. ఇదిగో. ఇటువంటివన్నీ ఎవరు తింటారమ్మా? ఇక్కడ పిల్లలు ఉన్నారా ఏంటి? మీ బాధ్యత తీరిపోయింది కదండి, ఇక కొన్నాళ్ళకి చిన్న పిల్లలాగా ఉండండి. రా, రా, రా. పదమ్మా. ఇలా కూర్చోలుడు. ఆ, అదేంటి మావయ్య, నేను కూడా ఈ ఫ్యామిలీలో ఒకడినే. దయచేసి నన్ను చుట్టంలా చూడకండి మావయ్య. నేను ఇంక పైన ఏమీ చెప్పను. శారదా, తాగడానికి ఏం తీసురా? ఉమ్. కంగారేమీ లేదత్తయ్య. ఒకరోజు ప్రశాంతంగా ఇక్కడ కూర్చుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఇక్కడి నుంచి వెళ్తాం. మీరిక్కడ ఎన్ని రోజులుంటే మాకంత సంతోషం. పెళ్లి చేసి పంపించినా ఇంకా ఈ హింస ఇంట్లోంచి వెళ్ళట్లేదు అనుకోవద్దు. ఒక్క రోజుకే మారిపోయావు కదా. ఇదంతా పెద్ద మనిషిలా మాట్లాడుతోంది మీ కూతురు. ఉదయం టీ తీసుకొచ్చినప్పుడు గజగజ వణిపోయింది. నువ్వు పద, ఇక్కడున్నావంటే నీకు తిట్టులు తప్పు. పద. సూరజ్ వైఫ్ లేరా? సూరజ్ వైఫ్ పెళ్లికి రాలేదెందుకు? అది చమేలి వాళ్ళ నాన్నగారికి హఠాత్తుగా ఏదో గుండె నొప్పి. అది తెలిసిన వెంటనే వెళ్ళింది. నిన్న పెళ్లి జరిగేటప్పుడు తను హాస్పిటల్లో ఉన్నాడు, అందుకే తను రాలేదు. నంబియా సార్ నాకు బాగా తెలుసు. ఎంతైనా చుట్టాలి కదా, పెళ్లికి రాకపోయేసరికి ఎందుకు అని ఆలోచించాను. అయితే ఇదే విషయం అన్నమాట. పదమ్మా. నంబియార్ సార్కి ఇప్పుడు ఎలా ఉంది? ఆ? చమేలి వాళ్ళ నాన్నకి ఎలా ఉందని? ఇవాళ పొద్దున డిశ్చార్జ్ అయ్యాడు, పర్వాలేదనమాట. ప్రీతి అనే ఫ్రెండ్ నీకు తెలుసా? నిన్న తనకి పెళ్లి తెలుసా? దీనికి క్షమాపణేం వద్దు. పాత ఫ్రెండ్ పెళ్లికి ఒకసారి మొహమైనా వచ్చి చూపించి వెళ్ళుండొచ్చుగా. అందరూ పెళ్లి సందడిలో మునిగిపోయి ఉన్నప్పుడు అది చెడగొట్టేలా ఇక్కడి నుంచి పారిపోవాలని నీకు మా మీద అంత ద్వేషం ఏముందో చెప్పు. చెప్పు.